అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. వైఎస్ఆర్సీపీ ఇప్పటికైనా మార్పు చెందిందా అంటే కనీసం 1% కూడా మార్పు చెందలేదు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడే విధానం కావచ్చు, లేదంటే వాళ్ళు చేసే చేష్టలు కావచ్చు, చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ మాటలు మాట్లాడుతున్న వ్యక్తుల్లో ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఆ వ్యక్తే అమెరికాలో ఉంటూ చిల్లర వేషాలు వేస్తూ చిల్లర మాటలు మాట్లాడుతున్నటువంటి పంచు ప్రభాకర్. ఈయన గురించి మాట్లాడే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని కూడా వదలలేదు, ఆమెను కూడా బూతులు తిట్టాడు. దాంతోపాటు సునీత గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంకో చెల్లెలు వాళ్ళ చిన్నాన్న కూతురు అయినటువంటి సునీత గారిని కూడా విపరీతంగా తిట్టాడు. దాంతోపాటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తుల పైన అటాక్ చేశాడు. ఇది 2019-24 మధ్యలో చేస్తున్నటువంటి విషయం కాదు, ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉంది. ఒకవేళ చేసినా కూడా చేసిండొచ్చు అనుకోవచ్చు. కాకపోతే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పంచు ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి విపరీతమైన బూతులతో వ్యక్తుల మీద అటాక్ చేస్తూ ఎక్కడో అమెరికాలో దాక్కొని ఇండియాకు రాకుండా ఇలాంటి వ్యక్తులు కనీసము లేడీస్ అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు ఇటీవల చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాము. ఎడమైతే పొరపాటు లేదు, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ లో ఇంత ఘోరాలు అనర్థాలు ఉంటాయని అనుకోలేదురా. సెక్స్ కి చిన్న తేడా. ఒకటి ఐ ఇన్ ఇండియా ఈజ్ అన్ ఎలిఫెంట్. అమ్మో ఎంత తేడారా బాబు, ఇండియాలో ఎలిఫెంట్ ఉంటాయి, కానీ సూపర్ 6 లో సూపర్ సెక్స్ ప్రవేశపెట్టిన చంద్రబాబుకు లాల్ సలాం. 10 కాలాలు వీడు కనీసము ఈ రాష్ట్ర సీఎం అనే గౌరవం కూడా లేకోకుండా చంద్రబాబుకు సూపర్ 6 లో సూపర్ 6 కనిపెట్టినటువంటి చంద్రబాబుకి లాల్ సలాం అని కామెంట్ చేస్తున్నాడు. ఎక్కడో అమెరికాలో దాక్కొని ఇండియాకు వస్తే ఏం జరుగుతుందో కూడా వాడికి తెలుసు. అందుకే ఇండియాకి రాకుండా అక్కడి నుంచే వీడియోలు పాస్ చేస్తూ వీడియోల్ని ప్రతిరోజు పెడుతూ కూటమికి వ్యతిరేకంగా ఇంకా ఏం మాట్లాడో ఒకసారి చూద్దాం. బతుకునైనా ప్రజలకి తనివి తీరా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా వాట్సాప్ లో కానీ అన్నిటిలో సూపర్ సెక్స్ వీడియోస్ అబ్బా 2 ఏళ్ల సందర్భంగా కంప్లీట్ చేశాడు. కులాలకు మతాలకు అతీతంగా అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, తర్వాత మన కమ్మ జాతి పిత, కమ్మ జాతీయ నాయకుడు, మంచి ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని కూడా వీడియోలోకి చేర్చి సూపర్ సెక్స్ ని అంటే సూపర్ 6 ని విజయం. వీడు ఇంతగా మాట్లాడుతున్నాడు కదా, మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ ఏం చేశాడు, అంబటి రాంబాబు గారు ఏం చేశారు, దాంతో పాటు డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశారు? వీళ్ళంతా ఆ స్కామ్ లో ఉన్నోళ్ళు కాదా? కేవలం వీళ్ళు మాత్రమే ఈ స్కామ్ లో ఉన్నారనేసి ఈయన మాట్లాడుతున్నాడు. వాళ్ళంతా శుద్ధపూసలు, వీరు మాత్రమే తప్పు చేశారన్నట్లు మాట్లాడుతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఇంకా ఏం మాట్లాడో చూద్దాం. చేసిన బాబు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తెలుగు రాష్ట్ర ప్రజలు అబ్బా రుణపడి ఉండారు. మీకు మరిన్ని వీడియోలతో, మరింత సూపర్ సెక్స్ వీడియోలతో మీ ముందుకు వస్తున్నాడు బాబు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ విధంగా మనం వేసుకుంటే ఇప్పుడు 6 మొత్తం అమలు అయిపోయింది కాబట్టి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అంటే 5 ఏళ్ళు, అంటే ఆల్మోస్ట్ 2 ఏళ్లలో 6, ఒక సంవత్సరంలో 3, ఇంకొక మొత్తం మీకు 9 వస్తాయి. అదే రాఘవేంద్రరావు గారికి నచ్చిన నంబర్ 9 అనేది వాడికి ఒక అచ్చి వచ్చిన నంబరు. ఇంకా రాఘవేంద్రరావు మసూలు పెరిపోయలే, వాడు బొడ్డు అవే చూపించేవాడు. ఇక్కడ బెడ్రూమ్లు, కిచెన్లు ఎక్కడ రాఘవేంద్రరావు గారిని కూడా వాడు వీడు అని సంబోధిస్తూ అంత సీనియర్ డైరెక్టర్ ని కూడా ఈ విధంగా ఎలా పడితే అలాగ మాట్లాడుతున్నాడు. పడితే అక్కడ శృంగారాలు, ఒరే అసెంబ్లీలోనే శృంగారం జరిగితే వాడు ఒకడు అరవ శ్రీధర్ అనేవాడు. ఒక అరవ శ్రీధర్, ఒక కొనేటి ఆదిమూలం, ఒక వజీర్, ఒక వళి భాష, ఆబాబాబా, ఒక బిఆర్ నాయుడు, జాతిరత్నరా, అన్ని కులాలని మతాలని పెట్టేసి చంద్రబాబు నాయుడు అందరికి అన్ని ఇచ్చేసాడమ్మా. ఎవరికి ఏమి అడిగిన చెప్పినవన్నీ చేసేసాడు కులాలకు అతీతంగా. అదే జగన్మోహనుడు కులాలకు మతాలకు అతీతంగా పంచిపెట్టి, ప్రజాధనాన్ని పంచిపెట్టి ప్రజల్లోనే ఒక దేశంలో అగ్రగామిగా నిలిపాడు ఆంధ్రప్రదేశ్ ని. దేశంలోనే అగ్రగామిగా నిలిచాడు అని ఆయన చెప్తున్నాడు. మరి అగ్రగామిగా నిలిచిన వ్యక్తి 11 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యాడు? 11 సీట్లు వచ్చాయంటే దేశంలో కాదు రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టాడు కాబట్టి కేవలం 11 సీట్లు వచ్చాయి. ఈ వెధవకు అది తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళని చేస్తున్నారు. మడవులు మాత్రం
సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేయడంలో సూపర్ సిక్స్ బాగా పనిపిస్తా ఉంది. సూపర్ సిక్స్ కుడియడం అయితే పొరపాటు లేదు, కానీ స్పెల్లింగ్ లో మిస్టేక్ అయితే ఇలానే ఉంటారా చంద్రబాబు? చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇలాగే ఉంటాయి రా చంద్రబాబు అని ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఇంకా పడుకున్నాడుగా అర్థశాస్త్ర అజ్ఞాని, ఎర్రి బుక్ వేసుకొని తిరుగుతున్నాడు. ఎర్రి బుక్ అని చెప్పు, ఒరే స్పెల్లింగ్ సరి. లోకేష్ గారిని కూడా వాడు ఎర్రి బుక్ వేసుకొని తిరుగుతున్నాడు లోకేష్ గారు అన్నట్టు వానికి చెప్పు అని ఈయనకి తండ్రికి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని వీళ్ళు ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఇండియాకి రప్పించి వీనికి తగిన బుద్ధి తగిన శాస్తి చేస్తే ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మాట్లాడారు అనమాట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తుల పైన త్వరలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి. ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల చాలా సోషల్ మీడియాలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు కూడా ఉన్నారు. అందులో కొంతమంది ఒక మహిళ గురించి కూడా ఎంత ఇదిగా మాట్లాడో ఒకసారి చూద్దాము. నీ అమ్మ బతికితే ఎన్ని రోజులు బతుకుతావు? నీ అమ్మ లంచం ఉంటా నీ అమ్మ జగన్మోహన్ రెడ్డి దీని అమ్మ కొన్న గూటికి కూడా సరిపోరు. మీసాలు లేవు కానీ మీసాం మెలిపెట్టి చెప్పుతానే నీ అమ్మ ముండమ్మగం దానా ఏంటి బతుకు. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి, ఒక లేడీ యాంకర్ అనొచ్చు, ఆమెని ఒక లేడీ యూట్యూబ్ స్టార్ అనొచ్చు, ఆమె టీడీపీకి ఫేవర్ గా మాట్లాడుతుందనే ఉద్దేశంతో ఆమెని నోటికి వచ్చిన బూతులు, విపరీతమైన బూతులు మాట్లాడుతున్నాడు ఈ పంచు ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి. దాంతో పాటు షర్మిలా గారు, సునీత గారు, ఇంకా రాయపాటి అరుణ గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే జనసేనలో కావచ్చు, అలాగే తెలుగుదేశంలో కావచ్చు, ఇంకా బీజేపీలో కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీనిపైన ఖచ్చితంగా ఈ పంచు ప్రభాకర్ అనే వ్యక్తిని ఖచ్చితంగా వీనిపైన చర్యలు తీసుకొని తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ